హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ వీడియోలో మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినటువంటి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్ పార్ట్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ కార్బన్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసాం. సో కార్బన్ ఏ టైప్ ఆఫ్ బాండ్స్ని ఫామ్ చేస్తుందని, సో వాటికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ని కూడా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలోట్రోప్స్ అంటే ఏంటి అంటే, ఒక ఎలిమెంట్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ అనేటువంటిది నేచర్లో డిఫరెంట్ ఫామ్స్లో ఎగ్జిస్ట్ అనేటువంటిది అవుతుంది. ఓకే, సో అంటే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉంటాయి. సో డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ బట్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో సేమ్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, సో సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే నథింగ్ బట్ ఎలోట్రోప్స్ అంటాం. అంటే కన్క్లూషన్ అనేటువంటిది చూడండి, ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఒక ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేస్తూ సేమ్ కైండ్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ని కనుక కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే ఎలోట్రోప్స్ అనేటువంటిదిగా తీసుకుంటారు. ఎలోట్రోప్స్. ఓకే, సో కార్బన్ కూడా అంతే. కార్బన్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, దానికి కూడా ఎలాంటి కార్బన్ అనేటువంటిది కూడా నేచర్లో మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో హార్డ్ ఫామ్స్ అనేటువంటిది ఉంటాయి, నెక్స్ట్ సాఫ్ట్ ఫామ్స్ అనేటువంటిది ఉంటాయి, అంటే క్రిస్టల్ ఫామ్స్ అనేటువంటిది. ఓకే, సో క్రిస్టల్ ఫామ్స్ అట్ ద సేమ్ టైం అమార్ఫస్ ఫామ్స్ అనేటువంటిది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు మీరు డైమండ్ అనేటువంటిది, డైమండ్లో ఉండేటువంటి మేజర్ ఎలిమెంట్స్ ఏంటవి కార్బన్. నెక్స్ట్ గ్రాఫైట్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, గ్రాఫైట్లో కూడా మేజర్గా ఏది ఎగ్జిస్ట్ అవుతుంది, కార్బన్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ C60 అనేటువంటిది చెప్తాం, బక్మేస్టర్ ఫుల్లరిన్ అంటారు. వీటిలో కూడా మనకి ఏముంటుంది, కార్బన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే కార్బన్ నానో ట్యూబ్, CNT అనేటువంటిదిగా చెప్తాం, కార్బన్ నానో ట్యూబ్. సో నెక్స్ట్ గ్రాఫిన్ అనేటువంటి ఇంకొక డెరివేటివ్ ఉంటుంది. సో గ్రాఫిన్. ఓకే, సో గ్రాఫిన్. సో ఇవన్నీ కూడా ఏంటవి, కార్బన్కి ఉన్నటువంటి ఎలోట్రోపిక్ ఫామ్స్ అనమాట. జస్ట్ ఇక్కడ కొన్ని ఫామ్స్ని మాత్రమే మెన్షన్ చేసాం. అరౌండ్ 10 ఫామ్స్ అనేటువంటిది కార్బన్కి ఎలోట్రోపిక్ ఫామ్స్గా ఎగ్జిస్ట్ అవడం అనేది జరుగుతుంది. సో మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటివి సో డైమండ్ కానీ, కార్బన్ నానో ట్యూబ్స్ కానీ, గ్రాఫైట్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిది కావచ్చు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే గ్రాఫిన్. ఓకే, సో ఇవన్నీ కూడా. సో కన్క్లూషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎలోట్రోప్స్ అంటే ఏమని చెప్తామండి, సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఎగ్జిస్టెన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎలోట్రోప్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కార్బన్కి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎలోట్రోపిక్ ఫామ్ డైమండ్. ఓకే, సో డైమండ్. నెక్స్ట్ గ్రాఫైట్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే C60 బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిది, బక్మినిస్టర్ ఫుల్లరిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ డైమండ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, డైమండ్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్గా కన్సిడర్ చేస్తాం, హార్డెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అదే గ్రాఫైట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది స్మూత్ అండ్ సో మోస్ట్లీ అది సాఫ్టెస్ట్ ఫామ్గా ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటిది చెప్తాం. ఓకే, సో గ్రాఫైట్ అనేటువంటిది కార్బన్కి ఉన్నటువంటి వాటిలో సాఫ్టెస్ట్ ఫామ్ ఏది అంటే, సాఫ్టెస్ట్ ఫామ్ ఏది అంటే నథింగ్ బట్ గ్రాఫైట్ అనమాట. సో అయితే మనకి ఇక్కడ మనకి 10th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి డేటాని బేస్ చేసుకున్నట్లయితే హార్డెస్ట్ ఫామ్ అనేటువంటిది తీసుకుంటే డైమండ్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి, మీరు ఎలాంటి నాన్ మెటల్ అనేటువంటిది తీసుకున్నా, ఓకే, సో నాన్ మెటల్ మోస్ట్ ఆఫ్ ద నాన్ మెటల్స్ అనేటువంటిది ఎలా యాక్ట్ చేస్తాయి, ఎలక్ట్రికల్. ఓకే, సో అంటే అవి అంత గుడ్ కండక్టర్స్ అనేటువంటిది కాదనమాట. ఓకే, ఒక మంచి గుడ్ కండక్టర్స్గా కన్సిడర్ అనేటువంటిది చేయం. కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేస్ అనేటువంటిది ఉంది, అదే గ్రాఫైట్కి అనమాట. గ్రాఫైట్ అనేటువంటిది మాత్రం ఒక గుడ్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, రైట్. సో గుడ్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, మిగిలిన నాన్ మెటల్స్ లాగా కాకుండా. సో దానికి రీజన్ వచ్చేసరికి గ్రాఫైట్లో కాన్ఫిగరేషన్, ఓకే, హైబ్రిడైజేషన్ అనేది sp2 ఉంటుంది అనమాట, sp2 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు మీరు చూడండి, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి, సో 6 కదా, అంటే ఎలా రాస్తున్నాం, 1s2, సో 2s1 అండ్ 2p3 అనేటువంటిదిగా మెన్షన్ చేస్తున్నాం, 2p3.
సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, నెక్స్ట్ ఇలా 3 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వ్యాలెన్సీ షెల్లో ఓవరాల్గా కలిపినట్లయితే 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి, అవునా? అయితే ఇక్కడ చూడండి sp2 కాన్ఫిగరేషన్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. మరి ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవుతుందా? అవ్వదు. సో ఇది ఎలా ఉంటుంది? ఫ్రీ ఎలక్ట్రాన్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఫ్రీ ఎలక్ట్రాన్, ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి గ్రాఫైట్ అనేటువంటిది ఎలా యాక్ట్ చేస్తుంది? ఒక గుడ్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది, రైట్? సో మిగిలిన ఏ ఫార్మ్స్కి కూడా, ఎలాంటి నాన్ మెటల్స్కి కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాపర్టీ అనేటువంటిది ఉండదు, చాలా చాలా రేర్ అనమాట. సో అలా ఉన్నటువంటి వాటిలో గ్రాఫైట్ అనేటువంటిది మేజర్గా మనం తీసుకోవచ్చు, గ్రాఫైట్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, డైమండ్ అనేటువంటి వాటిని మనం సింథటిక్గా కూడా ల్యాబొరేటరీలో కూడా సింథసైజ్ అనేటువంటిది చేయొచ్చు. సో ఎలాంటి కండిషన్లో చేస్తారు అంటే, సో గ్రాఫైట్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఓకే, సో గ్రాఫైట్ అనేటువంటి దాన్ని తీసుకుని దీన్ని హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్ దగ్గర, ఓకే, సో హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్ దగ్గర హీట్ చేసినప్పుడు గ్రాఫైట్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుంది? మోస్ట్లీ మనకి డైమండ్ అనేటువంటి ఫామ్లోకి కన్వర్ట్ అవటం అనేది జరుగుతుంది. ఓకే, సో గ్రాఫైట్ అనేది డైమండ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో వెరీ హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్ కండిషన్లో మాత్రమే ఇలాంటిది జరుగుతుంది. అయితే ఈ ఒక న్యాచురల్ డైమండ్ని, ఒక సింథటిక్ డైమండ్ని, ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసినటువంటి డైమండ్ని రెండింటిని కూడా పక్కపక్కనే పెడితే మనం వాటిని డిస్టింగ్విష్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే అంత న్యాచురల్గా ఆర్టిఫిషియల్ డైమండ్స్ అనేటువంటిది తయారు చేసేటువంటి టెక్నిక్స్ ప్రెజెంట్ ఉన్నాయి. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆ రెండింటిని డిస్టింగ్విష్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్తాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్, సో C60. సో C60, ఈ C60ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, సో బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిదిగా, సో ఫుల్లరిన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తారు, బక్మినిస్టర్ ఫుల్లరిన్. సో నథింగ్ బట్ C60 అనేటువంటిదిగా మనం తీసుకుంటాం, C60. సో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ వచ్చి ఈ C60ని బక్కీ బాల్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో బక్కీ బాల్ అనేటువంటిదిగా కూడా ప్రొనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది. సో బక్కీ బాల్ అని కూడా. నెక్స్ట్ దీని షేప్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. మోస్ట్లీ ఒక 60 కార్బన్స్ అనేవి, ఓకే, ఒక 60 కార్బన్స్ అనేటువంటిది ఇలా ఫుట్బాల్ షేప్లో లేదంటే సాకర్ బాల్ ఏదైతే ఉంటుందో ఆ సాకర్ బాల్ షేప్లో ఎగ్జిస్ట్ అనేటువంటిది అవుతాయి అనమాట. సో ఫుట్బాల్ ఆర్ సాకర్ బాల్ షేప్లో. నెక్స్ట్, సో యుఎస్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ బక్మినిస్టర్ ఫుల్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి సేవలకి గుర్తుగా, రైట్? సో ఈ మాలిక్యూల్, ఓకే, సో ఎస్పెషల్లీ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో C60 అనేటువంటి ఎలిమెంట్కి నామిన్క్లేచర్ అనేటువంటిది ఎలా సజెస్ట్ చేయడం జరిగింది? బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిదిగా సజెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ కార్బన్కి ఉన్నటువంటి ఎల్లోట్రోప్స్ కనుక తీసుకున్నట్లయితే, అంటే గ్రాఫైట్ అనేటువంటిది కానీ, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే C60 అనేటువంటిది కానీ, నెక్స్ట్ డైమండ్ అనేటువంటిది కావచ్చు, డైమండ్. ఓకే, సో నెక్స్ట్ సి అంటే కార్బన్ నానో ట్యూబ్స్ అనేటువంటివి కానీ, సో గ్రాఫిన్ అనేటువంటిది కానీ, ఓకే, సో గ్రాఫిన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలాంటి కేటగిరీలో తీసుకుంటాం? వీటిని ఎలిమెంట్స్ అని అంటారు. ఓకేనా? వీటిని ఎలిమెంట్స్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు, ఎలిమెంట్స్. సో ఇది ఒకసారి UPSC ఎగ్జామ్లో ఇవ్వటం అనేది జరిగింది. సో డైమండ్ అనేటువంటిది ఎలా, డైమండ్ ఈస్ అని ఇచ్చి అక్కడ ఆప్షన్స్లో ఆటమ్ అని, ఎలిమెంట్ అని, సబ్స్టెన్స్ అని, మెటీరియల్ అని, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. డైమండ్ అనేటువంటిది ఎలిమెంట్గా తీసుకుంటాం. ఎందుకనంటే, సో చూడండి, డైమండ్లో కొన్ని క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, సో క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఒక డైమండ్ అనేది తీసుకున్నట్లయితే సమ్ క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. బట్ రిప్రజెంటేషన్ మాత్రం ఎలా చేస్తున్నాం? C అనే అంటున్నాం, జస్ట్ C అనే. అంతేగాని C ఇంటూ, ఓకే, C అని రాసి 10^10 అనో లేదంటే 10^20 అనో ఇలా నెంబర్ ఏమి కూడా మనం ఇండికేట్ అనేటువంటిది చేయట్లా. అయితే ఒక కార్బన్ని రిప్రజెంట్ చేయమంటే మనం ఇలా రాస్తాం. ఓకే, కార్బన్ రిప్రజెంట్ చేయమంటే ఇలా రాస్తాం. బట్ ఈ కార్బన్కి దీనికి రెండింటికి కూడా డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఏంటా డిఫరెన్స్ వచ్చేసరికి, ఇదేమో కార్బన్ ఆటమ్, బట్ ఇది వచ్చేసరికి కార్బన్ ఎలిమెంట్ అనేటువంటిదిగా చెప్తాం. ఎలిమెంట్ అంటే బల్క్ నెంబర్లో ఉంటాయి, బట్ వాటి రిప్రజెంటేషన్ మాత్రం జనరల్గా ఈ ఓరియంటెడ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలాంటి వాటిని మనం ఎలిమెంట్స్గా తీసుకోవచ్చు. అఫ్ కోర్స్
డైమండ్ కానీ C60 కానీ బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేటువంటిది కానీ గ్రాఫైట్ కానీ ఇవన్నీ కూడా ఎలోట్రోప్స్ అన్నీ కూడా ఎలిమెంట్సే, ఇవన్నీ కూడా ఎలిమెంట్సే అనమాట. ఓకేనా, రైట్. సో ఇది ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫుట్బాల్ షేప్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇది నానో ఎలిమెంట్ అనమాట, నానో షేప్లో ఉంటుంది ఎలిమెంట్ అనేటువంటివి, రైట్. సో నెక్స్ట్ వన్, వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. ఓకే, సో దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ చూడండి, కార్బన్కి డిఫరెంట్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ చెప్పాం. డైమండ్ అని, కార్బన్ నానో ట్యూబ్స్ అని, గ్రాఫైట్ అని, C60 అని, గ్రాఫిన్ అని ఇలాంటివి చెప్పాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో సో మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి డేటా ప్రకారం తీసుకున్నట్లయితే డైమండ్ అనేటువంటిది హార్డెస్ట్గా కన్సిడర్ చేస్తున్నాం. సాఫ్టెస్ట్ వన్ వచ్చేసరికి గ్రాఫైట్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నాం. అఫ్ కోర్స్ కార్బన్ నానో ట్యూబ్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, వీటిలో కూడా ఇది కూడా కార్బన్కి వన్ ఆఫ్ ద ఎలోట్రోపిక్ ఫామ్. నెక్స్ట్ గ్రాఫిన్ అనేటువంటి తీసుకున్నట్లయితే ఇది కూడా కార్బన్కి ఎలోట్రోపిక్ ఫామే. అయితే ఇక్కడ 3 డైమెన్షనల్లో కార్బన్ని తీసుకున్నప్పుడు అది గ్రాఫైట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. 2 డైమెన్షన్లో కార్బన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో దాన్నే మనం గ్రాఫిన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం అనమాట. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నిటిలో ఏది ద లైటెస్ట్ మెటీరియల్? ఓకే, జనరల్గా మనం మెటీరియల్ అని అంటాం కానీ లైటెస్ట్ వన్ ఏది అంటే ఈ గ్రాఫిన్ అనేటువంటిదే లైటెస్ట్ వన్ అనమాట. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి, కానీ మన NCERTలో ఉన్నటువంటి డేటానే ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది ఇస్తున్నాం కాబట్టి సో వాటి గురించి మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ అయితే ఈ కార్బన్ ఎందుకని ఇంత రేంజ్లో ప్రత్యేకతని కలిగి ఉంది? ఓకే, సో కార్బన్ చూడండి, డైమండ్లో సేమ్ ఒకే ఎలిమెంట్ అనేది నీకు నెంబర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో బల్క్ నెంబర్లో ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి. గ్రాఫైట్లో కానీ అన్నిట్లో కూడా అలానే ఉన్నాయి కదా. సో అన్నిట్లో కూడా సేమ్ అదే ఓరియంటెడ్లో ఉన్నాయి. ఎందుకు అలా చేస్తుంది కార్బన్ అనేది? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? సో మన పీరియాడిక్ టేబుల్లో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుంటాం కాదు, 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక కార్బన్ని తప్పిస్తే మిగిలిన ఎలిమెంట్స్ అనేది 117 ఉంటాయి. ఓకే, సో ఒక కార్బన్ని పంపిస్తే మిగిలిన ఎలిమెంట్స్ 117 ఉంటాయి. ఈ 117 ఎలిమెంట్స్తో ఇప్పటి వరకు ఎన్ని కాంపౌండ్స్ అనేటువంటిది ఎన్ని కాంపౌండ్స్ ఈ 117 ఎలిమెంట్స్ కాంపౌండ్స్ ఆర్ మిక్చర్ అనేటువంటిది కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, ఎన్ని కాంపౌండ్స్ అనేది ఉన్నాయంటే లెస్ దాన్ 1 lakh అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, లెస్ దాన్ 1 lakh అంటే అరౌండ్ ఒక 50,000 వరకు ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది తీసుకుందాం. ఎగ్జాంపుల్, సో మోస్ట్లీ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది తీసుకున్నారు అనుకోండి, కాల్షియం హైడ్రాక్సైడ్. సో దీనిలో చూడండి ఎక్కడన్నా కానీ కార్బన్ అనేటువంటిది ఉందా? లేదు. మరి ఇదేంటి కార్బన్ కాదా అంటే ఇది కార్బన్ కాదు, కాల్షియం అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్షియం క్లోరైడ్. ఓకే, సో కాల్షియం క్లోరైడ్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్. సో నెక్స్ట్ ఇలా నెంబర్ ఆఫ్ కెమికల్స్ అనేటువంటి వాటిని మనం తీసుకోవచ్చు. జింక్ ఆక్సైడ్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. లెస్ దాన్ 1 lakh అనేటువంటి కేటగిరీలోకి వస్తాయి. సో కార్బన్ లేనటువంటి డెరివేటివ్స్ ఇవి ఎన్ని ఉన్నాయి? లెస్ దాన్ 1 lakh. మరి అదే కార్బన్తో ఉన్నటువంటి కాంపౌండ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయంటే సుమారు 1 crore వరకు ఉన్నాయి అనేటువంటిదిగా తీసుకుంటాం. 1 crore అనమాట. ఎందుకని కార్బన్ 1 crore ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలుగుతుంది? So what is the speciality of carbon to exhibit this much bulk number of compounds? The major reason is it has some unique properties. So what are those? So what kind of properties it has? So first one catenation. Okay, so catenation అనేటువంటి ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ బాండ్స్, అంటే అన్సాచురేటెడ్ బాండ్స్ అనమాట. అంటే నథింగ్ బట్ మల్టిపుల్ బాండ్స్ ఫార్మేషన్ని కూడా చేస్తుంది. సో మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ ఉంది. సో ఇది ఒక స్పెసిఫిక్ ప్రాపర్టీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నట్లయితే ఐసోమరిజం అనేటువంటిది చెప్తాం. ఐసోమరిజం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టెట్రావాలెన్సీ. రైట్, సో టెట్రావాలెన్సీ. సో ఇవన్నీ కూడా కార్బన్కి ఉన్నటువంటి యునిక్ ప్రాపర్టీస్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. వీటిలో ఫస్ట్ వన్ వచ్చి క్యాటనేషన్. అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. క్యాటనేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది తీసుకోండి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి?
ఒక హైడ్రోజన్ ఆటం ఇంకొక హైడ్రోజన్ ఆటంతో బాండింగ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తున్నాయి. అంటే అటామిసిటీ అనేటువంటిది తీసుకున్నట్లయితే అటామిసిటీ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ అనేటువంటిదిగా మనం కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ సబ్స్టెన్స్. సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి, 2 ఆటమ్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి అటామిసిటీ 2 అనమాట. నెక్స్ట్ పాస్పరస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే నేచర్లో P4 అనేటువంటి ఫామ్లో దొరుకుతుంది. అంటే ఒక 4 పాస్పరస్లు అనేటువంటిది కలిసి జస్ట్ లైక్ మనకి ఈ ఓరియంటెడ్లో బాండింగ్ అనేటువంటిది ఫామ్ చేయగలుగుతాయి అనమాట. ఇలా ఈ ఓరియంటెడ్లో బాండింగ్ని ఫామ్ చేయగలుగుతాయి, రైట్. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అటామిసిటీ ఎంత అంటే 4 అనేటువంటిదిగా మనం కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. మోస్ట్లీ 4 అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి కన్సిడర్ చేసినట్లయితే సో సల్ఫర్ ఇలాంటిది S8 అనేటువంటిది. ఓకే, సో S8. సో సల్ఫర్ అనేది చూడండి జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఒక సల్ఫర్, రైట్. సో నేచర్లో సల్ఫర్ అనేది ఎలా దొరుకుతుందంటే S8 అనేటువంటి ఫామ్లో దొరుకుతుంది కాబట్టి అటామిసిటీ ఎంత 8 అనేటువంటిదిగా చెప్తాం. మరి అదే కార్బన్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, కార్బన్ నేచర్లో కార్బన్ అనేటువంటిది C60 అనేటువంటి ఫామ్లో కూడా దొరుకుతుంది అనమాట. ఓకే, అంటే ఒక 60 కార్బన్స్ అనేటువంటిది కలిసి ఒక లాంగ్ చైన్ లాంటి దాన్ని ఫామ్ చేయగలుగుతాయి. సో ఒక లార్జ్ మాలిక్యూల్ని ఫామ్ చేయగలుగుతున్నాయి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్ని మనం ఏమనొచ్చు అంటే క్యాటనేషన్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో ఇక్కడ అటామిసిటీ వచ్చేసరికి 60 అనమాట. కన్క్లూజన్ అనేటువంటిది చూద్దాం. ద సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ సేమ్ ఆటమ్స్. ఓకే, సో చూడండి ఒకదాంతో ఒకటి సేమ్ అదే ఆటమ్స్ ఒకదాంతో ఒకటి లింకేజ్ని ఏర్పాటు చేసుకుని ఒక లాంగ్ చైన్ని ఫామ్ చేస్తున్నాయి. ఇలాంటి లాంగ్ చైన్ని ఫామ్ చేయటాన్ని ఏమంటారు, క్యాటనేషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో క్యాటనేషన్. సో యునిక్ ఎబిలిటీ టు ఫామ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్. సో అది కూడా కార్బనే. కార్బన్ హ్యాస్ the unique ability to form bonds with other atoms of carbon, giving rise to large molecules. So this property is called catenation. Okay, ఇలా ఒక పొడవైన గొలుసు లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడాన్ని ఏమంటారంటే మనం క్యాటనేషన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఇప్పటివరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్లో హైయెస్ట్ క్యాటనేషన్ క్యాపబిలిటీ అనేటువంటిది హైయెస్ట్ క్యాటనేషన్ అనేటువంటిది దేనికి ఉంది, మోస్ట్లీ C60 అనేటువంటి ఎలిమెంట్కి ఉందని చెప్తాం. C60. సో C60 అనేటువంటి ఎలిమెంట్కి హైయెస్ట్ క్యాటనేషన్ అనేటువంటిది ఉంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ సో మల్టిపుల్ బాండ్స్. ఇప్పుడు హైడ్రోజన్ అనేది తీసుకున్నారనుకోండి, సో ఓన్లీ సింగిల్ బాండ్ ఉంటుంది. ఆక్సిజన్ అనేటువంటిది తీసుకుంటే ఇలా డబుల్ బాండ్ అనేది ఉంటుంది. నైట్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా ట్రిపుల్ బాండ్ అనేటువంటిది ఉంటుంది. కానీ కార్బన్ చూడండి, దీనికి ఉన్న ప్రత్యేకత, కార్బన్ ఇలా సింగిల్ బాండ్ని, నెక్స్ట్ డబుల్ బాండ్, నెక్స్ట్ ట్రిపుల్ బాండ్, ఇలా సో 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ని కూడా ఫామ్ చేయగలుగుతుంది అనమాట. సో ఇలాంటి ప్రాపర్టీని మనం మల్టిపుల్ బాండ్ ఫార్మేషన్ అనేటువంటిదిగా చెప్తాం. ఎందుకని కార్బన్ 1 crore ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది, ఇలా మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేసింది కాబట్టి. నెక్స్ట్ ఇలాంటి క్యాటనేషన్ అనేటువంటి క్యాపబిలిటీ పవర్ అనేటువంటిది ఉంది కాబట్టి. ఓకే, సో క్యాటనేషన్ పవర్ హైయెస్ట్ దీనికే ఉంది కాబట్టి మల్టిపుల్ బాండ్స్తో పాటుగా 1 crore కాంపౌండ్స్ని కూడా ఫామ్ చేయటం అనేది జరగడానికి ఇవి రీజన్స్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, సో ఇలా సింగిల్ బాండ్ కనుక ఉంటే వీటిని ఏమంటారు, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ ఇలా డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉంటే వీటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటారు. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇలా సాచురేటెడ్ అన్సాచురేటెడ్ 2 కాంపౌండ్స్ని కూడా ఫామ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఈ కార్బన్కి ఉంది అనమాట. నెక్స్ట్ వన్ ఐసోమరిజం అనేటువంటిది చెప్తాం. ఓకే, సో ఐసోమరిజం అంటే ఏంటి, ఐసోమరిజం అంటే నథింగ్ బట్ ఐసోమరిజం అంటే ఎలాంటి నేచర్ని ఐసోమరిజం అంటారు. ఇప్పుడు కొన్ని మాలిక్యూల్స్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, వాటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఎస్, ఐసోమరిజం. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, same molecular formula with different arrangement of atoms. అంటే దాని స్ట్రక్చర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది, బట్ మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమ్ అనేది ఉంటుంది. ఓకే, సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఉంటే, సో డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది ఉంటే దాన్నే మనం ఏమనొచ్చు, ఐసోమరిజం అనేటువంటిదిగా తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇథనాల్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇథనాల్, సో దీని ఫార్ములా చూడండి. సో C2H5OH అనేటువంటిదిగా తీసుకుంటారు, C2H5OH. నెక్స్ట్ ఈథర్ అనేటువంటిది ఉంది. ఓకే, సో ఈథర్ వచ్చేసరికి CH3O అనేటువంటి, దీన్ని మనం ఈథర్ అనేటువంటిదిగా చెప్తాం. సో ఇది వచ్చేసరికి ఏమో ఇథనాల్. నెక్స్ట్ దీన్ని తీసుకున్నట్లయితే ఈథర్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఈ రెండిట్లో కూడా నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది, సో ఫస్ట్ దీనిలో చూడండి కార్బన్స్ 2 ఉన్నాయి. నెక్స్ట్ హైడ్రోజన్స్ తీసుకున్నట్లయితే 5. ఓకే, సో 5 + 1 6 అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓన్లీ 1 ఆక్సిజన్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయ్యింది, అవునా? సో మరి ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్. హైడ్రోజన్స్ వచ్చి 3 + 3, సో 6 హైడ్రోజన్స్. నెక్స్ట్ ఆక్సిజన్ వచ్చి 1 ఆక్సిజన్ అనేటువంటిది ఉంది. సో రెండిట్లో కూడా మాలిక్యులర్ ఫార్ములా అనేటువంటిది సేమే, కానీ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది డిఫరెంట్గా ఉన్నాయి, అంటే స్ట్రక్చర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇలాంటి క్యారెక్టరిస్టిక్ని ఏమంటారు అంటే నథింగ్ బట్ ఐసోమరిజం అంటారు. ఎందుకని కార్బన్ 1 crore ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలిగిన క్యాపబిలిటీ అనేది ఉంది, దానికి రీజన్ ఇది కూడా ఐసోమరిజం అనేటువంటిది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. నువ్వు ఒక గ్లాస్లో ఆల్కహాల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు, ఇథనాల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు, ఇది ఆటోమేటిక్గా ఇథనాల్ C2H5OH, ఇది ఆటోమేటిక్గా ఇలా కూడా కన్వర్ట్ అనేటువంటిది అయిపోతుంది, CH3O ఈథర్ అనేటువంటిదిగా కూడా కన్వర్ట్ అవటం అనేది జరుగుతుంది అనమాట. సో స్ట్రక్చరల్ అరేంజ్మెంట్, సో టెంపరేచర్ ఇలాంటి కండిషన్స్ కూడా ఇక్కడ ఇంపాక్ట్ అనేటువంటిది క్రియేట్ అనేటువంటిది చేయగలుగుతాయి. ఓకే, రైట్. సో లాస్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే టెట్రావాలెన్సీ అంటాం. టెట్రావాలెన్సీ. సో టెట్రావాలెన్సీ అంటే, టెట్రా అంటే 4 అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో 4 బాండ్స్ని ఫామ్ చేయగలిగినటువంటి ఆ టెండెన్సీని ఏమంటారు అంటే టెట్రావాలెన్సీ అనేటువంటిదిగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు కార్బన్ 1s2, నెక్స్ట్ 2s1, నెక్స్ట్ 2p3 కాన్ఫిగరేషన్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఇలా ఉంటుందని మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ అనేటువంటిది చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. ఇదేమో 2s, ఇది వచ్చేసరికి 2p ఆర్బిటాల్. సో ఇక్కడ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, అంటే ఎన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటే అన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, కార్బన్ ఇలా 4 హైడ్రోజన్స్తో 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో 4 బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది జస్ట్ లైక్ ఇలా. సో హైడ్రోజన్ ఇది, ఈ హైడ్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఈ ఎలక్ట్రాన్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ రెండు కూడా షేర్ చేసుకుని ఈ బాండ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా, నెక్స్ట్ ఇక్కడ కూడా, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకి ఈ ఓరియంటెడ్లో ఉంటుందన్నమాట. ఇలా స్ట్రక్చర్ అనేటువంటిది మనం జస్ట్ లైక్ అంటే టెట్రావాలెన్సీ అంటే నథింగ్ బట్ ఇలా 4 బాండ్స్ని ఫామ్ చేయగలిగితే వాటిని టెట్రావాలెన్సీ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఓవరాల్ కంక్లూజన్ అనేది తీసుకుంటే, వై కార్బన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. కార్బన్ని ఎందుకని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్గా చెప్తారో, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ రీజన్ వచ్చి క్యాటినేషన్. సో హైయెస్ట్ క్యాటినేషన్ క్యాపబిలిటీ ఉంది. సెకండ్ వన్ తీసుకున్నట్లయితే మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో మల్టిపుల్ బాండ్స్ ఇలాంటి వాటిని ఫామ్ చేస్తుంది. సో థర్డ్ వన్ తీసుకున్నట్లయితే
ఐసోమరిజం అనేటువంటి క్యారెక్టరిస్టిక్ని ఎగ్జిబిట్ చేస్తుంది, ఐసోమరిజం. లాస్ట్ వన్ టెట్రా వ్యాలెన్సీ అనమాట. ఓకే, సో టెట్రా వ్యాలెన్సీ. ఇంకోటి హైబ్రిడైజేషన్ అనేటువంటిది కూడా మనం చెప్పొచ్చు. సో హైబ్రిడైజేషన్, అంటే కార్బన్ అనేది sp3 హైబ్రిడేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది, sp2ని చేస్తుంది, sp అనేటువంటిది కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అది కార్బన్తో ఉన్నటువంటి బాండ్స్ని బేస్ చేసుకుని, ఇలా డబుల్ బాండ్ ఉంటే ట్రిపుల్ బాండ్ ఉంటే ఇలా, ఓకే, ట్రిపుల్ బాండ్ ఉంటే sp అని, డబుల్ బాండ్ ఉంటే sp2 అని, నెక్స్ట్ సింగిల్ బాండ్ ఉంటే sp3 అని, ఇలాంటి హైబ్రిడైజేషన్ని కూడా అది ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అందుకనే కార్బన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం, కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చైన్, బ్రాంచెస్ అండ్ రింగ్స్ అనేది. ఓకే, సో కార్బన్ అనేది చూడండి, ఒకవేళ మనకి 1 కార్బన్ అనేది ఉందనుకోండి, 1 కార్బన్ ఉంటే దాన్ని మీత్ అనేటువంటిదిగా తీసుకోవాలి, మీత్. నెక్స్ట్ 2 కార్బన్స్ అనేటువంటిది ఉంటే దాన్ని ఈత్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అంటాం. నెక్స్ట్ 4 కార్బన్స్ అనేటువంటిది ఉంటే బ్యూట్ అనేటువంటిదిగా. నెక్స్ట్ 5 కార్బన్స్ ఉంటే పెంట్ అని. ఓకే, సో పెంట్ అని. నెక్స్ట్ 6 కార్బన్స్ అనేటువంటిది ఉంటే హెక్స్ అని, హెక్స్. నెక్స్ట్ 7 కార్బన్స్ అనేటువంటిది ఉంటే హెప్ట్ అని. నెక్స్ట్ 8 కార్బన్స్ అనేటువంటిది కనుక ఉంటే వాటిని ఆక్ట్ అని. నెక్స్ట్ 9 కార్బన్స్ అనేటువంటిది ఉంటే వాటిని నన్ అని. ఓకే, సో నన్. నెక్స్ట్ అదే 10 కార్బన్స్ అనేటువంటిది ఉంటే వాటిని డెక్ అనేటువంటిదిగా, ఇలా IUPAC నామిన్క్లేచర్ అనేటువంటిది సజెస్ట్ చేయడం జరిగింది. IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ అనేటువంటిదిగా తీసుకుంటాం, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ అనమాట. సో దాని ప్రకారం 1 కార్బన్ ఉంటే మీత్, ఓకే, సో 2 కార్బన్. సో ఇలా నామిన్క్లేచర్ అనేటువంటిది జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో CH4 అనేటువంటిది ఉంది, CH4. ఓకే, సో అంటే మనకి ఆల్కేన్స్ అని, నెక్స్ట్ ఆల్కీన్స్ అని, ఆల్కీన్స్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆల్కైన్స్ అని ఉంటాయి, ఆల్కైన్స్. సో ఆల్కేన్స్ అంటే ఫార్ములా CnH2n+2 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఆల్కీన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫార్ములా CnH2n అనేటువంటిది ఉంటుంది. ఆల్కైన్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే CnH2n-2 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి ఏ ఫార్ములాకి మ్యాచ్ అవుతుంది అనేది, CH4. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నాయి, సో ఓన్లీ 1 కార్బన్ అనేటువంటిది ఉంది కాబట్టి, ఓకే, సో 1 కార్బన్ అనేటువంటిది ఉంది కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో C=1 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓవరాల్గా n =1 అనేటువంటిది తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ n=1 అనేటువంటిది తీసుకున్నట్లయితే ఫైనల్గా మనకి ఏమొస్తుంది, సో CH4 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం, CH4. ఓకే, అంటే ఇది ఆల్కేన్ ఫ్యామిలీ అనమాట. ఆల్కేన్ ఫ్యామిలీ అయితే సఫిక్స్లో ఎప్పుడు కూడా నీకు ఏం రావాలి, ఏన్ అనేటువంటిది రావాలి, రైట్. సో ఇప్పుడు దీని నామిన్క్లేచర్ అనేటువంటిది చూద్దాం ఒకసారి. ఈ కాన్సెప్ట్లో 1 కార్బన్ ఉంది కాబట్టి ఫస్ట్ మీత్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇది ఆల్కేన్ ఫ్యామిలీ కాబట్టి ఏన్ అనేటువంటి దాన్ని రాయాలి. ఈ రెండింటిని కలిపి మీథేన్ అంట, మీథేన్. ఓకే, సో మీథేన్, రైట్. సో ఒకవేళ ఇలా ఉంది అనుకోండి, సో C3H6 అనేటువంటిది ఉంది. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 అంటే ఏం తీసుకోవాలి, ప్రోప్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. సో ప్రోప్ ప్లస్ ఇది ఏ ఫార్ములాకి మ్యాచ్ అవుతుందో చూడండి, ఆల్కీన్ ఫ్యామిలీకి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇది ఆల్కీన్ కదా, సో సఫిక్స్లో ఏం రావాలి, ENE అనేటువంటిది రావాలి. సో ప్రోపీన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం, ప్రోపీన్. ఓకే, సో ఇలా నామిన్క్లేచర్ అనేటువంటి వాటిని మనం తీసుకోవచ్చు. అంటే సో చైన్స్ అనేటువంటివి ఫామ్ చేస్తాయి, బ్రాంచెస్ ఫామ్ చేస్తాయి, రింగ్స్ని కూడా ఇవి ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సో చైన్ అనేది తీసుకున్నట్లయితే CH3, నెక్స్ట్ CH2, నెక్స్ట్ CH2, నెక్స్ట్ CH3. సో దీన్ని ఏమంటారు, బ్యూటేన్ అనేటువంటిదిగా చెప్తారు, బ్యూటేన్ అనమాట. ఓకే, LPG సిలిండర్స్ అనేవి తీసుకున్నట్లయితే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం కదా, ఆ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటే నథింగ్ బట్ ఈ బ్యూటేన్ అనమాట. మోస్ట్లీ బ్యూటేన్ లేదంటే ఐసోబ్యూటేన్ అనేటువంటిది ఉంటుంది, రైట్. సో వీటిని స్కెల్టన్ ఫార్మ్స్ అంటారు. ఇలా 4 కార్బన్స్ అనేటువంటిది రాసాము అనుకోండి, వీటిని స్కెల్టన్ ఫార్మ్స్ అంటాం. మరి హైడ్రోజన్స్ వీటికి ఎలా తీసుకోవాలి, ఒక కార్బన్ ఎప్పుడు కూడా 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక బాండ్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఇలా 3 బాండ్స్ హైడ్రోజన్స్ అని పెట్టుకోండి.
నెక్స్ట్ ఈ కార్బన్కి చూడండి ఇటువైపున 2 బాండ్స్ అనేది ఉన్నాయి. అదేంటి ఈ బాండ్ ఆల్రెడీ ఈ కార్బన్కి కౌంట్ చేశారు కదా, మళ్ళీ ఈ కార్బన్కి తీసుకోవాలంటే ఎస్ తీసుకోవాలి. కారణం వచ్చి ఇది కోవలెంట్ బాండ్ అనమాట, అంటే రెండింటికి కూడా ఈక్వల్ షేర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 బాండ్స్ హైడ్రోజన్స్ పెట్టండి. నెక్స్ట్ ఈ కార్బన్కి కూడా 2 బాండ్స్ ఉన్నాయి, సో ఇంకొక 2 బాండ్స్ హైడ్రోజన్స్ పెట్టండి. ఎందుకని 2నే పెట్టాలి, కార్బన్ అనేది 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 3 బాండ్స్ అనేటువంటిది తీసుకోండి. అంటే ఓవరాల్గా హైడ్రోజన్స్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఈ ఓరియంటెడ్లో వస్తుంది. మోస్ట్లీ దీన్నే మనం ఏమంటాం, బ్యూటైన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మీరు, సో 3 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్. సేమ్ ఇలాంటిదే ఇంకొక మాలిక్యూల్ అనేది ఇక్కడ ఇస్తున్నాను చూడండి, మీరు ట్రై చేయండి ఈ మాలిక్యూల్కి. ఇలా ఓకే ఇలా ఉంది. సో దీనికి ఎలా వస్తుంది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్స్ అంటే వీటిని స్కెల్టన్ ఫార్మ్స్ అంటారు. ఇలాంటి వాటికి హైడ్రోజన్స్ ఎలా ఇవ్వాలి, సో 1 2 3. ఎందుకని 3 ఇచ్చావు, ఒక బాండ్ ఆల్రెడీ ఉంది, 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి 3 బాండ్స్ అనేది పెట్టండి. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి, సో 1 2 3 బాండ్స్ ఉన్నాయి, ఇంకొక బాండ్ పెడితే సరిపోతుంది. ఈ కార్బన్ చూడండి ఒక బాండే ఉంది, ఇంకా 3 బాండ్స్ కావాలి. నెక్స్ట్ ఈ కార్బన్ చూడండి ఒక బాండే ఉంది, ఇంకా 3 బాండ్స్ అనేది కావాలి. సో కాబట్టి ఇక్కడ హైడ్రోజన్స్ అనేటువంటిది జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో మెన్షన్ చేయండి, హైడ్రోజన్స్. ఓకేనా. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో C4, సో 4 కార్బన్స్ అనేటువంటిది ఉన్నాయి. హైడ్రోజన్స్ చూడండి ఎన్ని హైడ్రోజన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఇవి ఒక 3, నెక్స్ట్ 4 5 6 7 8 9 10, సో 10 వస్తున్నాయి. H10 అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో దీనికి చూడండి ఇది కూడా అంతే, సో C4H10 అనేటువంటిదే వస్తున్నాయి. ఓకే, దీన్నేమో బ్యూటైన్ అంటాం, దీన్ని వచ్చేసరికి ఐసోబ్యూటైన్ అంటాం, ఐసోబ్యూటైన్. ఓకే, ఎందుకని ఐసో వచ్చిందంటే ఇక్కడ 4 కార్బన్స్ అనేటువంటిది ఇలా చైన్ లాగా, ఓకే ఇలా స్ట్రైట్ చైన్ లాగా ఉన్నాయి, కానీ ఇక్కడ 4 కార్బన్స్ అనేటువంటిది జస్ట్ లైక్ ఇలా సెకండరీ కార్బన్ దగ్గర ఇలా వచ్చింది. ఇలా వస్తే వాటిని ఐసో అనేటువంటిదిగా చెప్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉంటే వీటిని ఐసో అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారనమాట. సో కార్బన్ అనేటువంటిది చైన్స్ని ఫామ్ చేయగలుగుతుంది. అదేవిధంగా రింగ్స్ కూడా ఫామ్ చేస్తుంది అనమాట. రింగ్స్ అనేటువంటిది కూడా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటైన్ అంటాం, సైక్లోబ్యూటైన్ అంటాం, సైక్లోబ్యూటైన్ అంటే బ్యూట్ అంటే ఎన్ని 4 కార్బన్స్ 1 2 సో 3 4. ఓకే, సో సైక్లో అంటున్నాడు కాబట్టి ఈ 4టిని ఇలా కలిపేసేయాలి. సో ఇప్పుడు హైడ్రోజన్స్ అనేటువంటి వాటిని ఎలా తీసుకుంటారో సేమ్ అంతకు ముందు లాగానే ప్రతి కార్బన్ కూడా 2 హైడ్రోజన్, ప్రతి కార్బన్ కూడా 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ చూడండి 2 బాండ్స్ ఉన్నాయి, ఇంకో 2 బాండ్స్ కావాలి, అందుకనే హైడ్రోజన్స్ అనేటువంటిది మనం ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఈ కార్బన్ కూడా అంతే, 2 బాండ్స్ అనేది కావాలి ఈ కార్బన్కి. సో ఈ కార్బన్కి అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకి హైడ్రోజన్స్ అనేటువంటిది జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్లో ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఫార్ములా వచ్చి C4H8 అనేటువంటిదిగా చెప్తాను, C4H8. నెక్స్ట్ ఇది చూడండి బెంజీన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది, దీన్ని బెంజీన్ అంటారు. ప్రతి కార్నర్ దగ్గర మనకు ఒక కార్బన్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఇదంతా కూడా కార్బనే అనమాట. ఓకే, సో ఓవరాల్గా 6 కార్బన్స్ ఉన్నాయి, ఇలా ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఫార్ములా వచ్చేసరికి C6H6 అనేటువంటిది చెప్తాం. అంటే కార్బన్ ఇలా స్ట్రైట్ చైన్స్ అనేది కానీ, సైక్లిక్ చైన్స్ అనేటువంటిది కానీ, బ్రాంచ్తో ఉన్నటువంటి చైన్స్ కానీ, ఇలాంటి రింగ్స్ కానీ, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలిగిన క్యాపబిలిటీ అనేటువంటిది కార్బన్కి ఉంది. అందుకనే కార్బన్ అనేది మోర్ దెన్ అరౌండ్ 1 crore ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేయగలిగిన టెండెన్సీ ఉందనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్కూలింగ్లో ఉన్నప్పుడు మీ క్లాస్లో ఉన్నటువంటి టీచర్ రైట్, సో బయటికి వెళ్ళి ఏదైనా తీసుకురండి, ఏదైనా ఒక యాక్టివిటీ గురించి చెప్పినప్పుడు సో ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయడానికి కొంతమంది చాలా తొందరగా రెస్పాండ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఒక 40 మంది ఉన్నా, 100 మంది స్టూడెంట్స్ ఉన్నా, వాళ్ళు స్పెసిఫిక్గా కొంతమంది చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, సో అలాంటి రియాక్టివిటీ
మనకి కూడా ఒక ఆర్గానిక్ చైన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఆ చైన్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నా ఏదో ఒక చోట మాత్రమే ఎవరో ఒకళ్ళు మాత్రమే చాలా యాక్టివ్గా రియాక్షన్స్లో పార్టిసిపేషన్ అనేటువంటిది చేస్తారు. ఆ రియాక్టివిటీ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే ఫంక్షనల్ గ్రూప్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు చూడండి, సో C2H5OH దీన్నే ఏమంటారు, ఇథనాల్ అనేటువంటిదిగా చెప్తారు. సో C2H5OH అంటే ఈ చైన్ అనేటువంటిది తీసుకున్నప్పుడు సో చూడొచ్చు మీరు ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక OH గ్రూప్ అనేటువంటిది ఉంది. సో హైడ్రోజన్స్ అనేటువంటిది మనకి జస్ట్ లైక్ ఇలా ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో హైడ్రోజన్స్ ఇలా ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంత చైన్లో ఒక్క ఈ పార్ట్ మాత్రమే చాలా రియాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. దీన్నే మనం ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. అయితే మనకి 10th క్లాస్ స్టాండర్డ్లో ఇచ్చినటువంటి NCERT టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఇవి. సో క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇలాంటి ఏమున్నా కానీ వాటిని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, నథింగ్ బట్ హాలో డెరివేటివ్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. హాలో డెరివేటివ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో CH3Cl అనేటువంటిది ఉంది. ఓకే, సో Cl అనేటువంటిది ఉంది. ఇప్పుడు దీనికి నామిన్క్లేచర్ అనేటువంటిది ఎలా తీసుకుంటారంటే మెథైల్ క్లోరైడ్ అంటారు, లేదంటే క్లోరోమీథేన్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో హాలో అంటే ఏ హాలో గ్రూప్ వచ్చింది, ఇక్కడ క్లోరిన్ అనేటువంటి గ్రూప్ అనేటువంటిది వచ్చింది. క్లోరిన్ వస్తే ఎలా ప్రొనౌన్స్ చేయాలి, క్లోరో అని ప్రొనౌన్స్ చేయాలి. బ్రోమిన్ వస్తే బ్రోమో అని, ఫ్లోరిన్ వస్తే ఫ్లోరో అని, ఐడిన్ వస్తే ఐడో అని. ఓకే, సో ఐడో, సో హాలో అంటే అలా పలకాలన్నమాట. అందుకనే క్లోరో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 కార్బన్ ఉంది. 1 కార్బన్ ఉంటే అది ఆల్కైన్ అయినప్పుడు ఎలా తీసుకోవాలి, మీథేన్, మీత్ ప్లస్ ఎన్ మీథేన్. సో క్లోరోమీథేన్ అనేటువంటిదిగా వీటిని తీసుకుంటాం, క్లోరోమీథేన్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ అదే ఆక్సిజన్తో ఉన్నటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ అనేటువంటిది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా OH అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ముందు ఏదో సమ్ ఆల్కైల్ గ్రూప్ R అనేటువంటిది వచ్చి OH వస్తుంది. నెక్స్ట్ ఆల్డిహైడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే RCHO అనేటువంటి ఫంక్షన్ గ్రూప్ వస్తుంది, RCHO, ఇది ఆల్డిహైడ్ అనమాట. నెక్స్ట్ కీటోన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే RCOR అనేటువంటిది వస్తుంది. సో RCOR' ఆర్ R రెండు సేమ్ అవ్వచ్చు, మిథైల్ అన్న అవ్వచ్చు, ఇథైల్ అవ్వచ్చు, రెండు డిఫరెంట్ అయినా అవ్వచ్చు. ఓకే, సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మనం నెక్స్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్, ఇలా RCOOH అనేది ఉంటాయి. అంటే COOH ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉంటే వాటిని కార్బాక్సిలిక్ గ్రూప్స్ అనేటువంటిదిగా చెప్తారు. మనకి NCERT టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఇవి. సో నెక్స్ట్ మీరు నేషనల్ వైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తున్నప్పుడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కీటోన్ అంటాడు. అంటే ఆ గ్రూప్ని మీరు గుర్తుపట్టగలిగితే చాలన్నమాట, RCOR'. ఓకే, సో ఇదే కీటో అనేటువంటి గ్రూప్, కీటోన్ గ్రూప్ అనేది. ఆల్డిహైడ్ గ్రూప్ ఎలా ఉంటుంది, ఆల్కహాల్ గ్రూప్ ఎలా ఉంటుంది, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. రైట్, సో నెక్స్ట్ వన్ హోమోలోగస్ సిరీస్ అనమాట, హోమోలోగస్ సిరీస్. సో దీని గురించి మనం చెప్పుకునే ముందు సో ఇప్పుడు చూడండి ఇథనాల్ అని, ఓకే, ఆల్కహాల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఇలా CH3OH ఉంటే దీన్ని ఏమంటున్నాం, మిథనాల్ అనేటువంటిదిగా చెప్తున్నాం, మిథనాల్ అంటాం. ఓకే, రైట్. సో ఇప్పుడు CH3 నెక్స్ట్ CH2OH అనేటువంటిది ఉంటే ఇథనాల్ అంటాం, ఇథనాల్. సో చివరిలో OL అనేటువంటిది కామన్గా వస్తున్నాయి. నెక్స్ట్ CH3 నెక్స్ట్ CH2 నెక్స్ట్ CH2 నెక్స్ట్ OH, ప్రొపనాల్. ఓకే, సో ప్రొపనాల్. ఓకే, నెక్స్ట్ CH3 నెక్స్ట్ CH2 నెక్స్ట్ CH2 నెక్స్ట్ CH2 నెక్స్ట్ OH. ఓకే, దీన్ని ఏమంటారు, బ్యూటనాల్ అనేటువంటిదిగా చెప్తారు, బ్యూటనాల్. సో ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి దీనిలో ఎలాంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలని ఒక డౌట్ వస్తుంది. చూడండి, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ CH2 అనమాట. మరి దీనికి ఈ మాలిక్యూల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఇదిగోండి ఈ CH2 అనేటువంటిది చెప్తాం. అంటే ప్రతి దానిలో కూడా ఒక CH2 అనేటువంటిది అడిషనల్గా యాడ్ అవుతున్నాయి. సో ఇదే ఈ ప్రీవియస్ మాలిక్యూల్స్కి నెక్స్ట్ వచ్చేటువంటి మాలిక్యూల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. సో దీన్నే ఏమంటారంటే ఆ CH2 వేరియేషన్ అనేది ఏదన్నా ఒక 2 మాలిక్యూల్స్కి మధ్యన ఉంటే వాటిని హోమోలోగస్ సిరీస్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు. మోస్ట్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో
సో మెథనాల్ అని, ఇథనాల్ అని, ప్రొపనాల్ అని, బ్యూటనాల్ అని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో వీటి ప్రాపర్టీస్ అనేటువంటిది ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అనేటువంటిది ఏంటవి మధ్యలో ఉన్నటువంటి ఆ CH2 గ్రూప్ అనమాట. ఎందుకని ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటున్నాయి అంటున్నాం, అన్నీ కూడా ఆల్కహాలిక్ గ్రూప్సే. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటాయి. అన్ని 100% సిమిలారిటీ ఉండదు, కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ సిమిలారిటీని ఎగ్జిబిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మీథేన్ CH4, ఇది వచ్చేసరికి ఈథేన్ అనమాట, ఈథేన్. ఓకే, నెక్స్ట్ ఈ ఈథేన్కి బ్యూటేన్కి నెక్స్ట్ ప్రోపేన్కి కనుక డిఫరెన్స్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ మోస్ట్లీ మనకి CH2 అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే CH2 అనేటువంటి డిఫరెన్స్ అనేది వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో CH3 రైట్, సో CH3 దీన్ని ఈథేన్ అంటాం. అదే CH3 CH2 CH3 దీన్ని ఏమంటాం, ప్రోపేన్ అంటాం. ప్రోపేన్, ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చి CH2 అనేటువంటి గ్రూప్ అనమాట, CH2 అనే గ్రూప్. సో ఇవి ఇలాంటి వాటిని మనం హోమోలోగస్ సిరీస్గా కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పటి వరకు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్కి డిఫరెంట్ కార్బన్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని చూసాం. ఓకే, సో నెక్స్ట్ ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి నామిన్క్లేచర్ అనమాట. మాలిక్యూల్స్కి ఏదైనా ఒక ఆర్గానిక్ మాలిక్యూల్కి నామిన్క్లేచర్ అనేటువంటిది ఎలా సజెస్ట్ చేస్తారు, ఎందుకు సజెస్ట్ చేయడం, ఎవరొకళ్ళు పేరు పెడతారు కదా అంటే, ఇనార్గానిక్ మాలిక్యూల్స్ అనేవి తీసుకున్నప్పుడు ఇనార్గానిక్ కాంపౌండ్స్ లెస్ దాన్ 1 lakh ఉన్నాయి, 50,000 అంతే. కాబట్టి ఈ సపరేట్గా మనం ఏదైనా ట్రై చేయొచ్చు గుర్తుపెట్టుకోవడానికి. కానీ 1 crore కాంపౌండ్స్ గుర్తుపెట్టుకోవడం అంటే హైలీ ఇంపాసిబుల్ అనమాట. అందుకనే అలాంటి కాంపౌండ్స్కి నామిన్క్లేచర్ అనేది సజెస్ట్ చేసింది IUPAC. సో IUPAC ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ అనేటువంటిది చెప్తాం. సో వీళ్ళు ప్రపోజ్ చేసిన రూల్స్ ఏంటి, ఒక ఆర్గానిక్ మాలిక్యూల్కి నామిన్క్లేచర్ అనేటువంటి దాన్ని ఎలా సజెస్ట్ చేస్తారు, సో దాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే, మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకి రైల్వేలో, నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే CGL ఇలాంటి వాటిలో ఇవ్వరు, కానీ CGL కానీ CHSL ఇలాంటి వాటిలో ఇవ్వరు, కానీ సో JEE ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఎగ్జామ్స్లో మాత్రమే ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది నామిన్క్లేచర్కి సంబంధించి. బట్ రైల్వే ఎగ్జామ్స్లో అయితే ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉన్నాయి, మీరు ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకే, సో ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.